దీవెనలు కుమ్మరించాలని కోరుకుంటున్నాడు. కానీ దానికి దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే నీకు దేవుడిచ్చిన దానిలో 10వ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. యు మే బి హెసిటేటింగ్ టు గివ్ యువర్ టైత్ టు గాడ్. దేవునికి ఒకవేళ మీకు ఇచ్చిన కష్టార్జితంలో 10వ భాగం ఇవ్వడానికి ఒకవేళ హెసిటేట్ చేస్తూ ఉన్నారేమో. దేవునికి ఇవ్వాలండి, దేవునికి ఏం తక్కువ అండి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవునికి ఏదో తక్కువ అని మనం దేవునికి ఇవ్వడం లేదు. అసలు 100 భాగాలు మనం సంపాదించడానికి మనకు ఆరోగ్యం ఎవరిచ్చారు? మనకు ఆయుష్ ఎవరిచ్చారు? మనకి జీవితాన్ని ఎవరిచ్చారు? మనకు ఉద్యోగాన్ని ఎవరిచ్చారు? ఉద్యోగ అవకాశాలు ఎవరిచ్చారు? ఇవన్నీ దేవుడే ఇచ్చాడు కదా. ఆయన కేవలం అడుగుతుంది ఎంత? 10వ భాగమే. చాలాసార్లు ఆ 10వ భాగాన్ని కూడా మనం దొంగిలిస్తూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ కుటుంబంలో లేమిని నువ్వు చూస్తున్నట్లయితే, నీ కుటుంబంలో లోటును నువ్వు అనుభవిస్తున్నట్లయితే, నీ కుటుంబంలో ఒకవేళ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్, 23వ కీర్తనలో భక్తుడైన దావీదు చెప్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒక చిన్న పాప చెప్పిందంట, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదని. కొంతమంది బ్రతక అలాగే ఉంటుంది, నాకు ఏమీ కలగదు, ఎందుకంటే ఏమీ ఇవ్వరు కాబట్టి.